అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మన భారత రాజ్యాంగం గురించి ఎంత అద్భుతంగా వర్క్ చేస్తుందో అనే విషయం నుంచి తెలుసుకుందాం. ఇది రాజ్యాంగాన్ని కించపరచడానికి వస్తుంది కాదు. రాజ్యాంగము ఎంత దారుణంగా ఉంది వ్యవస్థ అనేది తెలుసుకునేదానికి మనం చెప్పడం కాదు, భారతదేశం అందరికీ తెలుసు, అలాగే ఇతర దేశంలో కూడా తెలుసు. వాయిదా 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 పద్ధతులు వేయడంలో దేశం ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అటువంటి వాయిదాలని వ్యక్తి యొక్క పోరాటాన్ని ఈరోజు డిస్కషన్ చేస్తాం. అతని యొక్క పోరాటానికి హ్యాట్సాప్ చెప్పాలి. ఇది మన ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్లో జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, 42 ఏళ్ల కింద కేసు అనేది ఫైల్ చేశాడు. ఇప్పుడులో అప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. కేవలం 5,003 రూపాయల కోసం అతను 42 ఏండ్లు యుద్ధం అనేది చేస్తున్నాడు. ఇంత గ్రేట్. ఆఖరికి ఈరోజు విజయం అనేది సాధించాడు. ఎందుకు 5,003 రూపాయలు అనేది ప్రధానం కాదు. అక్కడ భూసేకరణ చట్టం కింద వాళ్ళు అందరికీ నోటీసులు ఇచ్చి 1982లో రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకున్న తర్వాత అందరికీ డబ్బులు ఇచ్చారు. ఆ యొక్క ఒక్క వ్యక్తికి మాత్రం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? అతను వెళ్ళి అడిగినా సరే ఇవ్వలేదు. దీంతో ఆయన కేసు వేయడం జరిగింది. గవర్నమెంట్ దాన్ని వాయిదాలు వేసుకుంటూ ఈ రోజుకి అది తీర్పు వచ్చింది. ఆ రోజుకి ఆయన వయసు ఎంతో 40 ఏళ్ళు. ఈ రోజు ఆయన వయసు 80 ఏళ్ళు పైనే. చూడండి ఎంత దారుణమైన సిచ్యువేషన్. 5,003 రూపాయలకి అతను దగ్గర లక్షలు పోస్తుంటాడు ఈ కోర్టు కేసుల కోసం. గోటితో పోవడాన్ని గొడ్డల దాకా తీసుకుపోవడంలో భారతదేశం నంబర్ 1 ప్లేస్లో ఉంటాడు. చాలా బాధగా ఉంది నిజంగానే. కానీ అతను గెలిచినందుకు కూడా చాలా గర్వంగా సంతోషం ఉంది. ఎందుకంటే న్యాయం ధర్మం అనేది మనము పాటించినామంటే మనకు విజయం అనేది కంపల్సరీగా వస్తుంది. అతను ధర్మాన్ని నమ్ముకున్నాడు, న్యాయాన్ని నమ్ముకున్నాడు, ఆ విధంగానే నడిచి వెళ్ళాడు. ఈరోజు విజయం సాధించాడు. గర్వంగా ఈరోజు ఉన్నాడు. అందరూ ముక్కున వేలేసుకునే విధంగా చేశాడు. ఇలాంటి వీడియోస్ ఇలాంటివి చూసినప్పుడు, మనం విన్నప్పుడు యూత్ చాలా ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఎందుకంటే 42 ఏళ్ళు అతను విజయం కోసం పోరాటాడు. విజయం కాదు, అక్కడ న్యాయం ధర్మం గెలవాలనేసి పోరాటం అనేది చేశాడు. విజయం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ న్యాయం ధర్మం అనేది చనిపోకూడదు. దీంతో యుద్ధం చేశావు. యూత్ కూడా ఇలాంటివన్నీ ఆలోచించారు. చిన్న చిన్న వాటికి అమ్మా నాన్నలు తిట్టారనేసి, ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యారనేసి, నేను లైఫ్లో ఏమీ సాధించలేకపోతాననేసి చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకుని మనం చేయకండి. ఇలాంటి మహానుభావులను గుర్తు చేసుకుని ముందుకు మూవ్ అనే గుర్తు ఉంది. ఎంత కష్టం వచ్చినా భరించండి, తప్పేం లేదు. ఎవరేమన్నా సరే వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు అలాంటి మాటలు అనిపించుకున్న వాళ్ళే. ఎవరు ఇక్కడ గడిసి బతికిన వాళ్ళు ఎవరు లేరు. కావున ఆలోచన చేసి యూత్ కూడా సక్రమైన మార్గంలో వెళ్ళండి. న్యాయం ధర్మాన్ని కాపాడండి. అంతేగాని అన్యాయంగా అధర్మంగా వెళ్ళారంటే మధ్యలోనే పోతారు. కావున ఈ యొక్క పోరాట యోధుడికి నేను నిజంగానే హ్యాట్సాప్ చెప్తున్నాను. ఇటువంటి వాళ్ళు ఈ భూమి పైన చాలా మంది ఉన్నారు. కానీ మన చట్టమే ఇంకా మార్పు చెందలేదు. దయచేసి మనం చట్టము ఇలాంటి విషయాలు కొంచెం మార్పు చేసుకుంటే బాగుందనేసి ప్రజలందరూ జరుగుతున్న హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుంది. ఒక వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. మంచి వీడియోతో అందుకు